చూద్దామండి. దీపక్ కుక్కట్పల్లి నుంచి రాస్తున్నారు. మహాలయ అమావాస్య రోజున ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రం ప్రకారం ప్రతి అమావాస్య నాడు చేయాలి. దర్శ కళ కుహు దర్శ మూడున్నాయి. సా దృష్టేందు కళ, సా నష్టేందు కుహు. చంద్రుడు తెల్లవారుతుండగా కనపడుతుండేటువంటి దాన్ని కళ అంటారు. చంద్రుడు కనపడకుంటే కుహు అంటారు కదా. ఇక దర్శ అమావాస్య అనేటువంటిది దర్శం. దర్శం అంటే అమావాస్య. దర్శం అంటే ఏమిటి? సూర్యేందు సంగమ. సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు దర్శ అంటాం. మనకు సూర్యుడు మన దేహానికి, బుద్ధికి, మనస్సుకు మూల కారణం. చంద్రుడు మనస్సే కదా. చంద్రమా మనసో జాత. ఆ చంద్రుడు దేహాన్ని, మనస్సును, ఇంద్రియాలను అందించేవాడు చంద్రుడు. వాటి చంద్రుడు సూర్యుడు కలిస్తే శరీరము, ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు, బుద్ధి వీటి కలయిక. న్యాయంగా కలయిక ఎక్కడిది? నాన్నగారిది కదా, తండ్రిది, తాతది, ముత్తాతది. అందుకే దర్శము అనగానే పితృతర్పణం చేయాలి. నీ చేతనైతుంది తిలతర్పణం చెయ్యి, జలతర్పణం చెయ్యి, నువ్వులతో చెయ్యి, నీళ్లతో చెయ్యి, పిండితో చెయ్యి, నీకున్న దాంట్లో చెయ్యి, పిండ ప్రదానము చెయ్యి. చేత కాదు అయ్యా నా దగ్గర ఏమీ లేదు చెప్తాడు మనకు పరాశర స్మృతిలో. ఏమీ లేని వాడైతే, ఏమీ చేయలేనివాడు, వాడికి భోజనానికే లేదు, వాడే ఉపవాసం ఉంటున్నాడు. అప్పుడు రెండు చేతులు పైకెత్తి నేనేమీ లేనివాడిని, నాకెంతో చేయాలనుంది, తండ్రులు, తాతలు, ముత్తాతలు మన్నించండి, నమస్కారం చేస్తున్నాను, ఇదొక్కడే నా చేతిలో ఉంది, మీకు ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు, మీకు కావలసిన దాన్ని మీరు మాకిస్తే వచ్చేసారి మీకు ఇస్తాను అని తల్లిదండ్రులను ప్రార్థించమన్నాడు. అలా ఒక మహారాజు ప్రార్థించాడు. శత్రురాజులతో ఓడిపోయి అడవిలో చేరి తనకు తిండి లేక బాధపడుతున్న సమయంలో పితృదేవతలను ప్రార్థించాడు. ఏమిటి నాకు ఈ గతి? నేను తినకున్నా బాధ లేదు, మీకు పెట్టాలి కదా, కనీసం శ్రాద్ధం, దోషుడి నీళ్లు, అది కూడా లేదు, నాకు తాగడానికే నీళ్లు లేవు, మీకేమిస్తాను, ఓ దోషుడి నీళ్ళు ఇచ్చే ప్రాప్తం నాకు లేదు, స్వామి క్షమించండి. కన్నీళ్లతో ఏడిస్తే వారు సంతోషించి ఇతను ఎక్కడ నిలబడ్డాడో ఆ ప్రాంతంలో గంగా ప్రవాహం వచ్చేసింది, నదీ ప్రవాహం. ఆహా, పితృదేవతలు దయ చూశారా అని మనసారా తర్పణం ఇస్తుంటే అతని దోషుల్లోకి నువ్వులు వచ్చి పడ్డాయి, మరో పక్క చూస్తే దర్భలు వచ్చి పడ్డాయి. దర్భల నూరు తర్పణం ఇచ్చాడు. ఈ ఏటికి ఇది చాలు, వచ్చే ఏడులోపు నాకేమైనా సంపద ఇస్తే మీకు సంపూర్ణంగా సంతృప్తిగా, నాకు సంతృప్తిగా చేస్తాను. దేవతలను ప్రార్థించండి. మనం చెప్పుకున్నామే, ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ వారి యందు భక్తి ఉండాలి. అందువల్ల తిలతర్పణం చేయండి, జలతర్పణం చేయండి, శ్రాద్ధం చేయండి, పిండ ప్రదానం చేయండి, మీ శక్తి మేరకు బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేయండి. ఇంకా ఉంటే పతితులు, అనాథలు, దీనులు ఉంటారు కదా, అలాంటి వారికి అన్నదానం చేయండి. లేని వారికి ఇవ్వండి. మీకున్న దాన్ని ఈరోజైనా సార్థకం చేసుకోండి. ఇదే మహాలయం. మన దగ్గర ఉన్న అన్ని వస్తువులు పరమాత్మ యందు లీనం చేయటం. ఎవరా పరమాత్మ? మన తండ్రి. పితృరూపి జనార్దన ప్రియతామ మంత్రం చెప్తాం కదా మనం. శ్రాద్ధ అన్నాడు, జనార్దనుడు పితృరూపి తండ్రి. వాడి తండ్రిగా ఉన్నటువంటి మా స్వామికి అర్పిస్తున్నాను అని చేయటమే అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు
మనం ఆచరించవలసిన విధానం.